హాయ్ ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు మీకు ఈ స్టిచ్చింగ్ చూపించేస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా. ఓకే. దీనికి సేమ్ కలర్ మ్యాచింగ్ వేసుకోవాలి. హాఫ్ వైట్ కదా, కానీ నా దగ్గర వైట్ మాత్రమే ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే కొంచెం కొబ్బరి నూనెతో ఇలా వేసుకుంటే కొబ్బరి నూనె ఇలాగా మనకి కలర్ డార్క్ అయిపోతుంది. ఓకే. అప్పుడు మనం స్టిచ్ చేసినా కూడా అంతగా ఫరక్ ఉండదు, కనపడదు. ఓకే. చూసారా, డార్క్ అయిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పటికి మనకి సరిపోతుంది. మ్యాచింగ్ అయిపోయింది చూసారా. ఓకే. నెక్స్ట్ ఇంకా దారం ఎక్కించేసుకుందాము. దారం ఎక్కించేసాను చూసారా, అయిపోయింది. యాక్చువల్లీ ఇది గమ్తో జాయింట్ పెడదాం అనుకున్నా, బట్ ఇంకా నాకు ఇక్కడ ప్లగ్ ప్రాబ్లం ఉంది. అంటే మెయిన్ స్విచ్లు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది మనకి ఐరన్ బాక్స్ పెట్టుకోవడానికి కుదరట్లేదు. అందుకే జాయింట్ పెట్టేస్తున్నా. కానీ గమ్తో మాత్రం చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి జాయింట్. బట్ ఇది కూడా మీరు చూసినట్టు ఉంటుంది కదా, అందుకే స్టిచ్ చేస్తున్నా. ఓకేనా. ఇలా ఇది కూడా ఈజీయే. చూస్తే నేర్చుకోవడానికి ఏదైనా ఈజీ ప్రాసెస్సే అండి. కాస్త ఇంట్రెస్ట్ పెడితే సరిపోతుంది. ఓకేనా. బట్ మీకు క్లారిటీగా అర్థమవుతుందో లేదో ఏ విషయం మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఇలాగా ఇలా వేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇంత ఎక్కువగానే కట్ చేసుకుంటాం కదా. ఓకే. చూసారా ఇలాగా ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్, ఈజీ. ఇలా కార్నర్ అయిపోయాక ఇలా అంటే లాస్ట్ దాకా వచ్చాక ఇలా ఇలా తీసేసేయాలి. ఇక్కడ వేయకూడదు. కొందరు ఏం చేస్తారంటే మొత్తం వేసేస్తా ఉంటారు. అలా వేసుకోవద్దండి. ఒకవేళ మనకి నార్మల్గా అంటే సపోజ్ ఇప్పుడు జారిపోయే క్లాత్ అనుకోండి, ఫోల్డింగ్ జారిపోయే క్లాత్ అయితే మనకి మంచిగా ఫినిషింగ్ రాదనమాట, నీట్గా కనపడదు. ఓకేనా. చాలా జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. బట్ కాటన్ పీస్ అయితే ఏం కాదు, వేసుకోవచ్చు ఎలాగైనా. ఓకేనా. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది తర్వాత కట్ చేస్తాను. వీడియో కొంచెం లాంగ్ లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోకుండా చూడండి. ఓకేనా. యాడ్కి మరీ లెంతీగా అయిపోతుందని చెప్పేసి నేను కట్టింగ్ సపరేట్ పెట్టేశాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. నేను ఈ కార్నర్స్ ఎప్పుడైనా సరే స్టిచ్ వేయను ఇంతే. ఇక్కడ ఇడిచిపెట్టేస్తాను, ఇక్కడ ఇడిచిపెట్టేస్తాను, ఇది కూడా ఇడిచిపెట్టేస్తాను. మనకి జాగ్పోయే పీస్ అయితే ప్రాబ్లం అవుతుందండి, చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎలాగనేది ముడత ముడత వచ్చేస్తుంది మొత్తం. అది కూడా మీకు వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకేనా. ఇలాగా చూసారా అయిపోయింది. ఈ క్లాత్ ఏం కాదు, కానీ జారిపోయే క్లాత్లకైతే ఇటు సైడ్కి ఇక్కడ ఇక్కడ మూడు, ఇటు ఇటు వేయకూడదు, ఇటు వేయకూడదు, ఇటు కూడా వేయకూడదు. ఇప్పుడు ఈ స్టిచ్ చేసుకున్నాం కదా, అంతా కట్ చేసేసుకున్నాం. ఓకే. మనకి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం జాయింట్ పెట్టుకొని పక్కకు పెట్టుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది. లాస్ట్లో ఇంకా స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ ఎంతసేపు అండి, మాకు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్. ప్రాక్టీస్ లేని వాళ్ళు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే మినిమం 1 అవర్ పట్టొచ్చు, 1.5 అవర్ పట్టొచ్చు. బట్ ప్రయత్నిస్తే మాత్రం ఏదైనా చేయకుండా వదలలేమండి. ఓకేనా. కంపల్సరీ సాధిస్తాం. నేను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేశా. అయితే అది ఫన్నీ, అంటే జస్ట్ అనుకోకుండా పెట్టానులేండి. అది నాకు తెలియదు ఫస్ట్లో ఎలాగా ఏంటి అనేది, ఎలా మనం ఛానల్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది క్లారిటీగా తెలియదు నాకు. ఊరికే వీడియో చూసి పెట్టేశాను. కానీ నాకు అది
వెరిఫైడ్ నంబర్తో వెరిఫైడ్ చేసుకోకపోయిందనమాట. ఓకేనా. సింగిల్ డాట్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది లైనింగ్ జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ గీసాను కదా, మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఇదిగోండి. ఇప్పుడు మనం ఇక్కడ కచ్చక పెట్టుకున్నాం కదా. సపోజ్ ఒక నిమిషం, ఈ కచ్చకని ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేశాక ఇది కూడా ఇలా పెట్టేసుకుంటే అప్పుడు మనకి క్లారిటీగా కనబడుతుంది. ఓకేనా. ఇంతే. ఇప్పుడు ఇది ఇలా జస్ట్ వన్ డాటే మనకి. ఇది ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. వన్ డాట్ బ్లౌజ్ అంటే చాలా మంది నేను కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో. అదేంటో అమ్మమ్మల వయసు వాళ్ళ బ్లౌజెస్ పెడుతున్నారు ఏంటండి, అస్సలు అర్థం కాలేదు. అలా పెట్టి అలాంటి బ్లౌజెస్ అలా కుట్టుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా. షేప్ నీట్గా ఉండదు, పోతుంది, మీరు కుట్టుకున్న వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. చూపిస్తే అది ఏదైనా కొంచెం అర్థం అనేది ఉండాలి. ఓకే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఇంత చక్కగా కుదురుతుంది. ఇంకా దీనికి క్రాస్ బెల్ట్ యాడ్ చేస్తే సూపర్గా వస్తుంది. ఒకవేళ మనకి కావాలి అనుకుంటే ఈ డాట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క డాట్ అవసరం లేదు, ఇది ఒక్కటైనా సరిపోతుంది. ఓకే. నేను ఒక్కదాంతోనే కుట్టి చూపిస్తాను. ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుందండి. కుట్టుకున్నాక మీరే అంటారు అసలు ఎంత బాగుంది అక్క, ఎక్సలెంట్గా ఉందని మీరే కామెంట్ చేస్తారు. నేను చెప్పడం కాదు, అంత బాగుంటుందండి. బొటిక్లలో 7 ఇయర్స్ దాకా చేశాను. చేసి చేసి విసిగిపోయా వాళ్ళు ఇచ్చే 100 రూపీస్ కోసం. ఇలాగా మనం ఎప్పుడైనా సరే డాట్ వేసేటప్పుడు ఇలా వంపు రావాలన్నమాట. ఓకే. మీకు క్లారిటీగా కనబడుతుందా. ఇలాగా ఇలా వంపు రావాలి, అప్పుడే మనకి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చూడండి మనకి ఎంత బాగుందో కదా. అయిపోయా. క్రాస్ కటింగ్కి వన్ డాట్ చాలా బాగుంటుంది ఫిట్టింగ్. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా షేప్ బెల్ట్. ఇలాగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. బట్ ఇది లోపలికి యాడ్ చేయడానికి పీస్ లేదు కదా, మీకు ఆల్రెడీ కటింగ్లో చెప్పాను. పైన జాయిన్ చేయడానికి ఇవి కూడా ఉన్నాయి, చూపిస్తా ఒక నిమిషం. చూడండి, ఇవి పెద్ద పీసులు అంటే పైన వచ్చే పీసులు అనమాట. ఓకే. ఇవి వీటికి మనం 2 చిన్న పీసులు కట్ చేసుకున్నాం కదా. ఇవి వచ్చేసి ఇలాగా అంటే ఒక్క నిమిషం క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి, దీనికి ఇక్కడ జాయింట్ వచ్చింది చూసారా. జాయింట్ ఆల్రెడీ పెట్టేశాను నేను. ఇలా జాయింట్లు వచ్చినప్పుడు జాయింట్లు పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి క్లాత్ సరిపోదండి. ఓకేనా. ఇప్పుడు ఈ కచ్చక పెట్టుకున్నాం కదా, కచ్చక పెట్టుకుంది ఇటు రావాలన్నమాట. ఓకే. చూడండి ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీని మీద మనకి అంటే పైన స్టిప్గా ఉండడం కోసం ఇవి 6 పీసులు ఉండాలని చెప్పాను కదా. ఇలాగ 6 పీసులు అయితే కంపల్సరీ రావాలి ఫ్రెండ్స్. ఓకే. లైనింగ్ అయితే 6 పీసులు వేసుకోవాలి, ఇటు 3 అటు 3. ప్లెయిన్ అయితే 2 వేసుకున్నా ఏం కాదు. ఓకే. ఇలా ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు దీన్ని ఎలా వేసుకున్నామో సేమ్ దాన్ని కూడా అలాగే వేసుకోవాలి. అయిపోయింది చూసారా. ఇప్పుడు కూడా సేమ్ ఇటు సైడ్ ఇలా వేసుకొని తర్వాత లోపల స్టిఫ్నెస్ కోసం యాడ్ చేయాలి కదా ఈ పీస్. దీని లోపల ఉల్టా వేసినా సీదా వేసినా ఏం ప్రాబ్లం లేదు, లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి. ఓకే. ఇలాగా ఒక పిక్ వేసుకోవాలి. ఓకే. చూసారా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా రివర్స్ చేసి ఇలాగా ఒక కినార్ కుట్టు వేసుకోవాలి. అది లోపలికి పోతుంది కదా ఫోల్డింగ్లోకి, దీని మీదనే పడాలి. ఓకే. ఇలా ఫోల్డింగ్లో పోయే దాని మీదే మనం ఇలా కుట్టు అనేది వేసుకోవాలి.
ఓకే. అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఇలాగా ఇలా మనం ఇలా నీట్గా కార్నర్స్ అంతా కరెక్ట్గా వచ్చేలాగా అనుకోవాలి ఇలాగా. ఓకే, ఇలాగా. ఓకే, చూసారా? చూపిస్తా ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ ఎడ్జెస్లు ఉన్నాయి కదా, ఇలాగా కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ ఎంత అవుతుందో అంతగా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్రంట్ సైడ్ వచ్చే పీసెస్ మాత్రం చాలా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, ఇది కూడా సేమ్ అలాగే. అయిపోయింది. అంతే, ఇలాగే ఇలా కార్నర్స్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. బట్ మనం లోడింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ లోడింగ్ చేయాలంటే ఇది వంపు షేప్ ఎక్కువగా ఉంది కదా, లోడింగ్ కూడా చేయొచ్చు, కానీ లోడింగ్ చేయకపోతేనే మనకు ఫిట్టింగ్ బాగుంటుందండి. బట్ ఓవర్లాక్ మిషన్ ఉంటే ఈ రెండు జాయింట్ పెట్టాక అది ఓవర్లాక్ చేసుకోవాలి. ఓకేనా? ఇది చూడండి, ఇక్కడ మనం ఆల్రెడీ లైనింగ్కి ఇలాగా కచ్చుక పెట్టాం కదా, ఇలాగా ఈ కచ్చుక ఉంది, ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి ఇలాగా. చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగో ఇలా. ఏది అర్థం కాకపోయినా కామెంట్లో అడగండి. ఓకే, ఇలా. చూడండి, మనకి ఇక్కడ ఇది కార్నర్ కదా, ఇక్కడ దాకే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మనం ఎక్కువ ఉన్నా సరే కానీ తక్కువ మాత్రం కాకూడదు. ఓకేనా? ఓకే, అయిపోయింది. చూసారా ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూద్దరు ఇప్పుడు. బట్ చూడండి, మనకి చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి. అసలు మీరు ఇలా ఒకసారి స్టిచ్ వేసుకున్నారనుకోండి, ఇంకా ఈ బ్లౌజ్లే కుట్టించుకుంటారు ఎక్కువ వరకు, ఆ బ్లౌజ్ని తీసేస్తారు అసలు వద్దని. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకా వేరే వేరేగా చూపిస్తాను. సభ్యసాచి బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను. బట్ అది కూడా మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చూపిస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఓకే, కార్నర్స్ ఇక్కడ నేను ఫోల్డింగ్ చేశాను, చూసారా? ఇదిగోండి, ఇలా ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి మనకి. ఓకే, డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాము. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. బట్ నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. అన్ని మోడల్స్ వస్తాయి, బట్ కానీ ఇక్కడ ఎవరు పెద్దగా కుట్టించుకోరు. షాప్లలో అయితే కుట్టేవాళ్ళం, కుట్టినా కూడా షాప్లో అమౌంట్ ఎక్కువగా ఇచ్చేవాళ్ళు కారండి, వేస్ట్ అసలు. సేమ్ ఇప్పుడు ఫస్ట్ అది ఎలా వేసుకున్నామో ఇది కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ వచ్చేలా చూసుకోవాలి. ఓకే, దారం అయితే ఊరికే ఊడిపోతుందిరా బాబు. కట్టింగ్ మీకు అర్థమైందో లేదో కానీ స్టిచ్చింగ్కి సిస్టర్ పెట్టగానే చూడగానే నాకైతే మెసేజ్ చేశారండి. యూట్యూబ్ ఛానల్లో ఒక సిస్టర్ లక్ష్మి అంట. ఓకే సిస్టర్ అని కూడా ఆమెకి నేను రిప్లై ఇచ్చాను. తను నాకు కటింగ్ స్టిచ్చింగ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాయిస్ అయితే వినబడట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి అక్క అని చెప్పారు. ఓకే, అందుకనే ఇలా మీకు వీడియో అనేది క్లారిటీగా వచ్చేలాగా పోస్ట్ చేస్తున్నా.
కంపల్సరీ మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఓకే. చూసారా ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్. చాలా బావుంటుంది. మనం ఎప్పుడైనా షేప్ డాట్ ఇలాగా ఫోల్డ్ వేసుకోవాలి. ఓకే. చూపిస్తాను చూడండి. కొంతమంది ఇది జిక్కి మిషన్ కుట్టడం చాలా కష్టం అనుకుంటారు. కష్టమేం కాదు, సింపులే. కానీ బట్ కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే ఈజీగా కుట్టుకోగలుగుతారు. టైలరింగ్ రాని కొత్త వాళ్ళైతే మాత్రం అది చాలా కష్టం. కుట్టలేరండి. ఓకేనా? చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? మనం కార్నర్స్ అంతా నీట్‌గా కట్ చేసుకున్నాం కదా! ఓకే. ఇప్పుడు ఇలాగా ఇది కూడా ఎక్స్‌ట్రా లేకుండా ఇలాగా కట్ చేసుకోవాలి. బట్ ఇది పై సైడే వచ్చేలాగా ఒక కుట్టు వేసుకుంటామన్నా అది మన ఇష్టం. మన ఆప్షనల్, అవసరమే లేదు. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. వేసుకోకూడదనుకుంటే వేసుకోవద్దు. అవసరం లేదు. నేనైతే వెయ్యట్లేదు. ఓకేనా? ఓకే. ఇది. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా ఈ షేప్ ఎక్కువ తీసుకోవాలనమాట. ఇది మీకు అర్థమవుతే ఈ ఫినిషింగ్ చాలా నీట్‌గా వస్తుంది. అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. కుట్టుకొని ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. నెక్స్ట్ కాజా పట్టీ ఎలా వేసుకోవాలో చూద్దాము. కాజా పట్టీ, ఉక్స్ పట్టీ, ఇంకా బ్లౌజు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతీదీ పిన్ టు పిన్ పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ అండి. కానీ పెద్దగా లాంగ్ వీడియోలు ఎవరు చూడట్లేదు. అందుకు నాకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. బట్ మీరు చూసి ఎంకరేజ్ చేస్తేనే కదా మేము కూడా సరే చూస్తున్నారు కదా అని మాకి ఉత్సాహం వచ్చేస్తుంది పెట్టడానికి. ఓకేనా? క్లాత్ ఎక్కువగా లేదు కదా! అందుకని ఈ లైనింగ్ పీసే ఇంకా కాజా పట్టీకి, ఉక్స్ పట్టీకి ఇదే వాడుతున్నాను. ఓకే. మీకు దగ్గరలో బొటిక్ ఏమైనా ఉంటే వెళ్ళండి. వెళ్ళండి, కుట్టండి, నేర్చుకోండి. కానీ వాళ్ళేమైనా వర్క్ చెప్తే చేస్తూ నేర్చుకోండి. అమౌంట్ కట్టాలంటే వద్దండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్‌లో గూడా మీకు క్లారిటీగానే ఎక్స్‌ప్లెయిన్ జేస్తాము. ఒకవేళ కొంతమందికి అర్థం కాదు అనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఓకే. ఇప్పుడు ఇది చూడండి. మనకి కింది సైడ్ ఒస్తుంది. ఇది కాజాపట్టి. బట్ తెలంగాణ వాళ్ళేమో ఇక్కడ సైడ్ పెడతారు. అంటే లెఫ్ట్ సైడ్ కాజా వస్తుంది. రైట్ సైడ్ ఏమో ఉక్స్ పట్టి వస్తుంది. ఆంధ్ర వాళ్ళు ఇలా కాదు. ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడేమో ఉక్స్ పట్టి పెట్టుకుంటారు. ఇక్కడేమో రైట్ సైడ్ ఏమో కాజా పట్టి పెట్టుకుంటారు. అంతే, రివర్స్. ఎవరిష్టం వాళ్ళది. కానీ క్లాత్ అయితే లేదు. క్లాత్‌తో వేస్తేనే బాగుండేది. పెద్దగా లేదు గదా నాకు. ఇదిగోండి. ఇలా మనకి ఫోల్డింగ్ అనేది ఇక్కడ ఇలాగ దారాలు లేకుండా నీట్‌గా కట్ చేసుకోవాలి. కాజా పట్టి ఏం పెద్దగా టాస్క్ కాదండి. ఓకేనా? కంపల్సరీ ఇలా వేసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఎందుకంటే ఖర్చు లేశినట్టుగా కొంతమంది ఏం జేస్తారు, పైనుంచి కుట్టి కిందకి ఫోల్డ్ వేస్తారు. అది వేరే. అది ఇంట్లో కుట్టేవాళ్ళు. షాప్‌లో అయితే ఫినిషింగ్ ఇలాగే ఉంటుందండి. ఓకే. ఇలాగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా. ఓకే.
చూసారా ఎంత చక్కగా వచ్చిందో కాజా పట్టి. బట్ ఇది కనబడుతుంది కదా, అవసరం లేదు, ఉక్స్ పట్టి వచ్చేస్తుంది కాబట్టి వెళ్ళిపోతుంది లోపలికి, అంతగా ఏం కనపడదు మనకి. క్లాత్ ఎక్కువ లేనప్పుడు ఇంక ఇంతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, క్లాత్ ఎక్కువగా ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నాకు దారం తెగుతుంది కదా, ఇలాగ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటే దారం కూడా తెగదండి మిషన్కి. ఎవ్వరమైనా సరే మళ్ళీ స్టిచ్ వేసేటప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు స్టిచ్ వేస్తున్నా కదా, ఇక్కడ ఇలా పాదం ఎత్తేసి ఇలా పెట్టి ఇలా దాన్ని పట్టుకొని, ఆల్రెడీ మనం ఫోల్డింగ్ అంటే కొంచెం ఎగ్జామ్ కదా, ఆ దారం పట్టుకొని అలా లాగి స్టిచ్ వేసుకుంటే తెగదు, అసలు దారమే తెగదు. ఖచ్చితంగా గ్యాప్లో పెట్టి కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు చూడండి, ఈ కార్నర్స్ ఇలా ఫోల్డ్ వేసి ఇలాగా ఉక్స్ పట్టిది. ఓకేనా, మీరేమంటారో తెలీదు, బట్ నా భాష మీకు అర్థమవుతుందో లేదా ఫ్రెండ్స్. ఇది ఉక్స్ పట్టి. ఓకే, ఇంతే. ఓకే, సరిపోయిందా? చూడండి ఇప్పుడు పెట్టి చూపిస్తాను. మనం ఏమైనా ఎక్కువ తక్కువగా ఉంటే ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే, చూసారా ఫ్రంట్ కొంచెం ఎక్కువ వచ్చింది. అయిపోయిందండి.